ఇగో ఇక్కడ గోబీ ఫ్రై చేస్తున్నారు కదా, అది కూడా మన పెళ్ళిళ్ళలో. అబ్బా ఎవరయ్యా అని అనుకుంటున్నారా? రాజులకే రాజు, మన మహారాజులాగా ఏదైతే వంటలలో అద్భుతమైనటువంటి వంటలు చేసే వంటకారుడు ఎవరయ్యా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే అది కేవలం చక్రుపటలు మాత్రమే. అవును, ఇక ఈ విధంగా మ్యారేజ్లలో గోబీ ఫ్రై చేయడానికి ముందుగా గోబీ తీసుకొని పసుపు, జీరా పౌడరు, ధనియాల పౌడరు, అదేవిధంగా దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కారం పౌడర్ మొత్తం ఈ విధంగా గోబీ మీద చల్లుకొని మంచిగా ఇక దాని మీదకెళ్ళి కొద్దిగా మనకు కావాల్సినటువంటి ఏదైతే టమాటో సాస్ కావచ్చు, జింజర్ సాస్ కావచ్చు, దాని మీద ఇట్లా మంచిగా చల్లుకొని ఆ గోబీని కింద మీద చేసుకొని మంచిగా దాన్ని మగ్గేటట్టు చేసుకొని ఈ విధంగా రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇక దాని తర్వాత దాన్ని ఫ్రై చేసుకుంటే ఇక మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అబ్బా చికెన్ మటన్కు సైడ్ కొట్టే గోబీ ఫ్రై ఎవరైనా చేస్తారు అంటే అది కేవలం చక్రుపటలు మాత్రమే. అందుకే ఇగో దాని మీద ఇట్లా కార్న్ పౌడర్ను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే అన్ని మసాలాలను వేసుకుని ఇట్లా కింద మీద చేసుకుంటారన్నమాట. ఇక ఇట్లాంటి టేస్టీగా రుచికరమైనటువంటి మన గోబీ ఫ్రై మీ పెళ్ళిళ్ళలో కూడా చేసుకోవాలనుకుంటే కింద నంబర్ ఉన్నది కదా సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్ది, దాన్ని ఫోన్ కొట్టండి, వెంబడే మీ పెళ్ళిళ్ళలో ఆర్డర్ చేసుకోండి. ఇట్లా మంచిగా టేస్టీగా ఇగో మీ రెస్టారెంట్లో కూడా చేయని విధంగా ఈ గోబీ ఫ్రైను చేసి మీకు ఇస్తారన్నమాట. ఇగో ఇక్కడ గోబీ ఫ్రై చేస్తున్నారు కదా, అది కూడా మన పెళ్ళిళ్ళలో. అబ్బా ఎవరయ్యా అని అనుకుంటున్నారా? రాజులకే రాజు, మన మహారాజులాగా ఏదైతే వంటలలో అద్భుతమైనటువంటి వంటలు చేసే వంటకారుడు ఎవరయ్యా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే అది కేవలం చక్రుపటలు మాత్రమే. అవును, ఇక ఈ విధంగా మ్యారేజ్లలో గోబీ ఫ్రై చేయడానికి ముందుగా గోబీ తీసుకొని పసుపు, జీరా పౌడరు, ధనియాల పౌడరు, అదేవిధంగా దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కారం పౌడర్ మొత్తం ఈ విధంగా గోబీ మీద చల్లుకొని మంచిగా ఇక దాని మీదకెళ్ళి కొద్దిగా మనకు కావాల్సినటువంటి ఏదైతే టమాటో సాస్ కావచ్చు, జింజర్ సాస్ కావచ్చు, దాని మీద ఇట్లా మంచిగా చల్లుకొని ఆ గోబీని కింద మీద చేసుకొని మంచిగా దాన్ని మగ్గేటట్టు చేసుకొని ఈ విధంగా రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇక దాని తర్వాత దాన్ని ఫ్రై చేసుకుంటే ఇక మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అబ్బా చికెన్ మటన్కు సైడ్ కొట్టే గోబీ ఫ్రై ఎవరైనా చేస్తారు అంటే అది కేవలం చక్రుపటలు మాత్రమే. అందుకే ఇగో దాని మీద ఇట్లా కార్న్ పౌడర్ను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే అన్ని మసాలాలను వేసుకుని ఇట్లా కింద మీద చేసుకుంటారన్నమాట. ఇక ఇట్లాంటి టేస్టీగా రుచికరమైనటువంటి మన గోబీ ఫ్రై మీ పెళ్ళిళ్ళలో కూడా చేసుకోవాలనుకుంటే కింద నంబర్ ఉన్నది కదా సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్ది, దాన్ని ఫోన్ కొట్టండి, వెంబడే మీ పెళ్ళిళ్ళలో ఆర్డర్ చేసుకోండి. ఇట్లా మంచిగా టేస్టీగా ఇగో మీ రెస్టారెంట్లో కూడా చేయని విధంగా ఈ గోబీ ఫ్రైను చేసి